వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా 19వ తేదీ అక్టోబర్ ఆదివారం నుండి అక్టోబర్ నెల 25వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూస్తే ఆశ్వయుజ బహుళ త్రయోదశి ఆదివారము నుండి కార్తీక మాస శుక్లపక్ష చతుర్థి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహముల యొక్క సంచారము, గ్రహగతుల యొక్క స్థితి మొదలైనటువంటి విషయములను సాకల్యంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే రాశి నుంచి 12వ స్థానంలో శని, 11లో ఉన్నటువంటి రాహు, రాశి నుంచి చూస్తే చతుర్థంలో ఉన్నటువంటి గురువు, పంచమంలో ఉన్నటువంటి కేతువు చంద్రుల యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహస్థితి చూస్తే కొంత సామాన్యంగానే ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకపోతే మేషరాశి వారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే అతి కష్టం మీద బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తిస్తారు. కొందరి నిర్లక్ష్యం మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. ఉద్యోగపరంగా అర్హతకు తగినటువంటి అవకాశాలు వస్తాయి, కానీ ప్రయత్నము చేయవలసి ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు పరిచయాలనేటువంటివి ఉన్నతికి తోడ్పడతాయి. ముఖ్యమైనటువంటి పత్రాలు కూడా అందుకుంటారు. ఒక సమాచారం మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగింపచేస్తుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది అవసరము. చాలా విషయముల యందు మిత్రుల సలహాలు సూచనలు మీకు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో లౌక్యం అనేటువంటిది కూడా అవసరమవుతుంది. మేషరాశి వారు లక్ష్మీ నరసింహ ధ్యానము, లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణములు, లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం చేయించుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ కేతు చంద్రుడు, పంచమ శుక్రుడు, షష్ఠ స్థానంలో కుజ రవి బుధుల యొక్క కలయిక, ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. చాలా కార్యక్రమాలు అనుకోకుండానే విజయవంతంగా ముగుస్తాయి. లక్ష్య సాధన వైపు అడుగులు పడతాయి. రావలసిన ధనం గురు శుక్రవారాల్లో మీకు అందుతుంది. కొన్ని ఇబ్బందులు మీ మీద పడతాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మీకు అవసరమవుతుంది. చెల్లింపుల్లో, అప్పుల చెల్లింపుల్లో, బిల్లుల యొక్క చెల్లింపుల్లో జాప్యం అనేటువంటిది కొంత మీకు ఇబ్బంది కలిగింపజేస్తుంది. శుభకార్యములకు, మంచి మంచి వివాహాలకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలనేటువంటివి ఏర్పడతాయి. స్థిమితంగా ఆలోచన చెయ్యండి. ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయం అనేటువంటిది కూడా మీదే. రాజకీయ నాయకులు పరిచయం లేని వ్యక్తుల యొక్క ప్రలోభాలకు గురి కావద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. మిత్రుల సలహాలు సూచనలను పరిగణనలోకి తీసుకుంటే వారం మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యడము, శివారాధన చెయ్యటము, శివాలయంలో దర్శనం చేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి గ్రహ సంచారాన్ని చూస్తే ద్వితీయంలో గురువు, తృతీయంలో కేతువు చంద్రుడు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి కుజ రవి బుధుల యొక్క కలయిక. కొంత మిథున రాశి వారికి మనోబలం అనేటువంటిది ఈ వారం అవసరమవుతుంది. మనోబలం తగ్గటము, కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడటము, ఇది మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే అర్థమవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ కష్టం అనేటువంటిది మీకు ఎప్పుడు నష్టం చేయదు. మీ కష్టము మీకు ఫలితాన్ని ఇస్తుంది. విజ్ఞతతో సమస్యలను పరిష్కారం చేసుకోండి. పెద్ద ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ వ్యవహారముల యందు నగదు డ్రా చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు పడండి, లేకపోతే డబ్బు నష్టం జరుగుతుంది. వాయిదా పడుతూ చాలా రోజులుగా ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో తగు నిర్ణయాలు తీసుకుంటారు. నిర్భయంగా వ్యవహరించండి, ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. చాలా విషయముల యందు ఓర్పు అవసరమవుతుంది. పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా ఎవ్వరితో కూడా విరోధాలు అనేటువంటివి పెట్టుకోవద్దు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్తే కొంత ఇబ్బందులు పడతారు. విష్ణు పంజర స్తోత్రపారాయణము, భజగోవింద స్తోత్రపారాయణము చేయటం వల్ల మిథున రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాన్ని చూస్తే రాశిలో గురువు, ద్వితీయ కేతువు, తృతీయ చంద్రశనులు, చతుర్థ కుజ రవి బుధుల యొక్క కలయిక. కొంత కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. కొంత కర్కాటక రాశి వారికి గురుబలం కూడా ముందుకు నడిపిస్తోంది అని చెప్పవచ్చు. రుణ సమస్యలు తొలగిపోతాయి, మానసికంగా కుదుట పడతారు, స్నేహ సంబంధాలు బలపడతాయి, సరియైన ప్రణాళికతో విజయాలు సాధిస్తారు. సంభాషణల్లో స్పష్టత లేకపోతే అవమానములు తప్పరు. సకాలంలో డబ్బు అందుతుంది, కాకపోతే వృథా నిర్ణయములను పరిహారం చెయ్యండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కొంత గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల ఉన్నత విద్యా ప్రయత్నములకు అవకాశాలు మెరుగవుతాయి. ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకుంటారు, ఉల్లాసంగా గడుపుతారు. గురు శుక్రవారాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. శని ఆదివారాల్లో కూడా మీ చొరవతో ఒక శుభకార్యం అనేటువంటిది కూడా నిశ్చయమవుతుంది. రాజకీయ నాయకులకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా మీరు నిర్భయంగా ముందుకు వెళ్ళండి. కొందరు ఇబ్బందులు సృష్టించినప్పటికీ లెక్క పెట్టకండి. సంయమనంతో వ్యవహరిస్తే అన్ని పనులు మీకు బ్రహ్మాండంగా పూర్తవుతాయి. కర్కాటక రాశి వారు గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రముతో, ఎర్ర పుష్పములతో పూజ, కాలభైరవ అష్టక స్తోత్రపారాయణము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారం చూస్తే రాశిలో ఉన్నటువంటి కేతుచంద్రులు, రాశి నుంచి ద్వితీయంలో శుక్రుడు, తృతీయ కుజ రవి బుధులు, సప్తమ రవి, అష్టమంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది పెడుతున్నాడు. బలమైన సంకల్పం పెట్టుకుంటే ఎక్కడైనా విజయం మీదే అవుతుంది. కార్య సాధనకు ఓర్పు ప్రధానము అని గమనించండి. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వ్యక్తులను దూరం పంపించండి. ఏ విషయమైనా సరే మీకు ఉపయోగమైతేనే పెద్దగా పట్టించుకోండి, మిగతా విషయములను పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో నిరుద్యోగులు ప్రయత్నము చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొంత మొత్తం ధనం అనేటువంటిది గురువారం నాడు అందుతుంది. పనులు ఎట్టకేలకు మీరు పూర్తి చేయగలుగుతారు. అనవసర బాధ్యతలను ఉద్యోగంలో చేపట్టకండి, మాటలు తెచ్చుకోవండి. మీ వ్యక్తిత్వానికి భంగం కలిగించేటువంటి విధంగా ఎవరైనా ప్రవర్తన చేస్తే వారిని దూరం పెట్టండి.
పత్రాల్లో సవరణలు కావచ్చు, పత్రముల యొక్క స్వీకారం కావచ్చు, సంతకాలు కావచ్చు, ఆన్లైన్ డాక్యుమెంటేషన్ కావచ్చు, ఈ విషయాల యందు జాగ్రత్తగా ఉంటే డబ్బు నష్టపోరు, లేకపోతే డబ్బులు నష్టపోతారు. ఏకాగ్రత పెంచుకోండి. కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి, అయినా నిరాశ పడకండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మిత సంభాషణ చాలా మేలు చేస్తుంది. సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీరామ అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ ప్రజాత స్తోత్ర పారాయణాదులు చెయ్యండి. మీకు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే కన్యలో చంద్ర శుక్రుల యొక్క కలయిక జరిగింది ఈ సోమవారం నాడు. ద్వితీయంలో కుజ రవి బుధుల యొక్క కలయిక, 12లో కేతువు, 11లో ఉన్నటువంటి గురువు. ఇక్కడ మీకు కన్యారాశి వారికి ఈ వారము అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. బలం అనేటువంటిది పెరిగింది. గురుగ్రహము యొక్క యోగం అనేటువంటిది కన్యారాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తున్నది. వ్యవహారాల యందు ఒత్తిడికి గురి కాకండి, తొందర పెడితే తొందర పడకండి, స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రగతి సాధిస్తారు. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అదృష్టం భరిస్తుంది. ఉన్నత శిఖరములను కూడా అధిరోహిస్తారు. వ్యాపారంలో బుద్ధిబలం అనేటువంటిది కూడా అవసరమవుతుంది. అవసరానికి మించినటువంటి వాగ్దానములు చెయ్యకండి, ఇబ్బందులు ఎదుర్కోకండి. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. అవతల వారి స్తోమతను తెలుసుకునే ప్రవర్తన చెయ్యండి. దూరపు బంధుత్వములను నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. బంధుత్వాలు నిలబడతాయి. ప్రముఖులతో కొంత పరిచయాలు ఏర్పడతాయి. కొంత వాగ్వివాదాలకు తావివ్వకుండా కుటుంబానికి అండగా ఉండేట్టుగా మసలుకోవటం ద్వారా కన్యారాశి వారికి మంచి ఫలితాలు. కన్యారాశి వారు జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడము, గురుచరిత్ర పారాయణం చేయడము, ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకొని శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం చూస్తే రాశిలో కుజ రవి బుధుల యొక్క కలయిక. మంగళవారం నాడు కుజ రవి బుధ చంద్రుల యొక్క కలయిక కూడా సాయంత్రం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఏకాగ్రత లోపించకుండా నిర్ణయములు తీసుకోండి. ఏకాగ్రతతో అడుగు ముందుకు వెయ్యండి. ఏ నిర్ణయమైనా సరే సకాలంలో తీసుకోవడం లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకు పడతాయి. గ్రహాల సంచారం బాగుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండేంతగా సర్దుబాటు చేసుకోండి. నిరాశావాదాన్ని విడిచిపెట్టండి. ఊహించని ఆర్థిక సమస్యలు ఎదురైనా బలమైనటువంటి ప్రణాళికతో అధిగమించే ప్రయత్నం చేయండి. కొందరి అసూయ మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అపరిచితులతో సంబంధములు పెట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ నాయకులకు ఒక సూచన, వాగ్వివాదాలకు దూరంగా ఉంటే తులారాశి వారికి ఈ వారం ఇబ్బంది లేదు. తులారాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి, కనకధార స్తోత్ర పారాయణం చెయ్యండి, భజగోవిందంతో కూడా స్వామివారిని భజించండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం 12లో కుజ రవి బుధుల యొక్క కలయిక, ఏకాదశ శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి కేతు చంద్రులు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు కొంత అద్భుతమైనటువంటి ఫలితములను వృశ్చికానికి అందజేస్తున్నాయి. చతుర్థ రాహువు, పంచమ శని కొంత వృశ్చిక రాశి వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శుభ సమయం మీకు ఆసన్నమైంది. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి.
క్లిష్ట సమయాల్లో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపార పరంగా ఆత్మీయుల సహకారం అందుతుంది. వారాంతంలో ఒక శుభవార్త కూడా వింటారు. శుభకార్యం విజయవంతమవుతుంది. స్తోమతకు మించి ఖర్చు చేస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నైనా సమస్య అనుకోకుండా ముందుకు వెళ్తే సరిపోతుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. గృహ సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి. బలమైన సంకల్పంతో చేసే ప్రతి పని మీకు బ్రహ్మాండంగా విజయ పరంపరలను కలిగింపజేస్తుంది. వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనము, ప్రతిరోజు సుప్రభాతాన్ని కూడా పాడటము, సుప్రభాత శ్రవణం చేయటము, సూర్య నమస్కారాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, అష్టమ గురువు, భాగ్యకేతువు, దశమ శుక్రుడు, ఏకాదశ కుజ రవి బుధుల యొక్క కలయిక. ధనుస్సు రాశి వారికి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ వారం వ్యాపారంగా మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కార్యాన్ని సాధించాలి అంటే ఓర్పు, నేర్పు, కూర్పు ఈ మూడు ముఖ్యమవుతాయి. సంకల్ప బలంతో యత్నాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమ పడితే విజయాలు తథ్యం. ఎవ్వడినీ సహాయం అడక్కండి. మీ మనోధైర్యం మీరు తెచ్చుకోండి. ముఖ్యుల యొక్క కలయికతో, సలహాలతో ముందుకు దూసుకొని వెళ్తారు. వ్యాపార యోగం ఉంది. బలమైన ప్రయత్నంతో విజయాలు సొంతమవుతాయి. ఉద్యోగపరంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ ఓ పని పూర్తి అవుతుంది. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ప్రేమతోనే ఎదుటి వ్యక్తులను వశం చేసుకోండి. ఆహ్వానాలు అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుస్సు రాశి వారు గణపతి ఆరాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా సమర్పణం చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠలో గ్రహాలు లేవు. సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క కలయిక, అష్టమ కేతువు, భాగ్యచంద్రుడు, భాగ్య శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి కుజ బుధ రవిలు. వృత్తిపరంగా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ ధైర్యం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టయోగం అనేటువంటిది సూచితమవుతూ ఉన్నది. లక్ష్యం సాధిస్తారు. రుణ ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. మంచి అవగాహనతో కార్యక్రమాలు చెయ్యండి. అనేక విధమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. వ్యాపారంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి. నిర్భయంగా వ్యవహరించండి. ఆటంకాలు ఎదురైనా అంతిమ విజయం మీదవుతుంది. ఒక క్లిష్టమైనటువంటి సమస్య నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో, చదువులో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరము. పెళ్లిళ్ళు సంబంధాలు కుదుర్చుకోవటానికి కూడా ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. సుబ్రహ్మణ్య ధ్యానము, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనంతో మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, తృతీయ చతుర్థ పంచమ గ్రహములు లేవు. షష్ఠ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కేతువు, అష్టమంలో ఉన్నటువంటి చంద్రశుక్రుల యొక్క కలయిక, భాగ్యంలో కుజరవి బుధుల యొక్క కలయిక. రియల్ ఎస్టేట్ వారికి పంట పండబోతోంది. విజయాలు సాధిస్తారు. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణంలో పురోగతి అనేటువంటిది ఉంటుంది. విశేష ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులకు మీ విషయాలను దూరంగా ఉంచండి. చెప్పుడు మాటలు పట్టించుకోకండి. స్థిరాస్తి విషయంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగకండి. న్యాయ విషయాల్లో న్యాయ నిపుణుల సలహాలను, సూచనలను కూడా స్వీకరించండి. సమయాన్ని వృధా చెయ్యకండి. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. బుద్ధిబలంతో వ్యవహరించండి. సమాజానికి మేలు చేసే ఆలోచనలు రాజకీయ నాయకులు చేస్తే బాగుంటుంది. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. కుంభరాశి వారు నవగ్రహ శాంతి చేయించుకోండి. అభిషేకాదులు చేయించుకోండి. స్తోత్రపారాయణాలు చేయండి. దైవాన్ని నమ్మండి. దైవ బలాన్ని పెంపొందించుకుంటే బాగుంటుంది. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారం రాశిలో శని ఈశ్వరుడు, చతుర్థ గురువు, పంచమంలో ఉన్నటువంటి గురువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువుల యొక్క చంద్రుడి యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని పనులన్నీ చేయండి. యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. పరిస్థితులు నిదానంగా చెక్కబడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు పోకండి, ఖర్చులు పెట్టకండి. గ్రహదోషం వల్ల పెద్ద పెద్ద పరిస్థితులు మీకు సహకరించకపోవచ్చు, కానీ ఆత్మీయుల యొక్క సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక ఫలితాలు అనుకూలిస్తాయి. వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా మీరు ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్తారు. ప్రేమపూర్వకంగా సంభాషణ చెయ్యండి. మానసిక ప్రశాంతతను దెబ్బతీసే వ్యక్తులతో దూరంగా ఉండండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. స్నేహ సంబంధాలు బలపడే దిశగా ఆలోచనలు చేయండి. ఒక సమాచారము ఆందోళన కలిగించినప్పటికీ కూడా బయటపడతారు. వ్యాపారంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. మిత సంభాషణ మీకు మంచి మేలు చేస్తుంది. మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ ధ్యాన శ్లోకములు, శనైశ్చర స్తోత్ర పారాయణములు, శనైశ్చరుడికి శనివారం నాడు అభిషేకం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. వచ్చే వారం మరల కలుసుకుందాము. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.